హలో, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ముందు క్లాస్లో క్వశ్చన్ ఆన్సర్స్ గ్రామర్ రాసుకొని 2 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు 3, 4, 5 క్వశ్చన్ ఆన్సర్స్ ఇప్పుడు కంప్లీట్ చేసుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 3 క్లాస్ వర్క్లో కంటిన్యూ చేయండి. క్వశ్చన్ నెంబర్ 3, కుందేలుకు మెరుపు వంటి ఆలోచన ఎప్పుడు వచ్చింది? కుందే దాగతి చూస్తే కుందేలుకు మెరుపు వంటి రు రాకమిస్తే రుకు పాకమిస్తే రుకు మెరుపు వంటి వం వాడేస్తున్నారంటే వం టీ టాకమిస్తే ఆలోచన లో లాకమితం ఆలోచన కుందేలుకు మెరుపు వంటి ఆలోచన ఎప్పుడు వచ్చింది? ఏ పు పాకమిస్తే పు డు డాకమిస్తే డు ఎప్పుడు వచ్చింది? వా చి చాకమిస్తే చి చా వచ్చింది 0. కుందేలుకు మెరుపు వంటి ఆలోచన ఎప్పుడు వచ్చింది? అడవి దారిన వెళ్తున్న కుందేలుకి అడవి వాకులిస్తే అడవి దారిన దాపులిస్తే నా అడవి దారిన వెళ్తున్నా వే లాకొమిస్తేలు లావత్తావు వెళ్తున్నా నాకు నావత్ వెళ్తున్నా కుందేలుకి కుందేలుకు ఒక పాడుబడిన ఒక పాపిస్తే పాడు డాకొమిస్తే పాడుబడిన పాడుబడిన బావి కనిపించింది. బావి కనిపించింది కానీ నాకు చింది ఒక పాడుబడిన బావి కనిపించింది. అక్కడ ఆగి కాపిస్తే ఆగి ఆ బావి వాపిస్తే వాపిస్తే ఆ బావి అడుగున ఉన్న ఆ డు డాకొమిస్తే డు డాకొమిస్తే అడుగున ఉన్న నీటిలో అడుగున ఉన్న నీటిలో నీటిలో తన ప్రతిబింబం రావద్దు ప్రతిబింబం బాగుస్తే బింబం ప్రతిబింబం. ఓకే, అడవి దారిన వెళ్తున్న కుందేలుకు ఒక పాడుబడిన బావి కనిపించింది. అక్కడ ఆగి ఆ బావి అడుగున ఉన్న నీటిలో తన ప్రతిబింబం ఇంకా ఉండే ఆన్సర్ పైన రాస్తాను. తన అడుగున ఉన్న తన ప్రతిబింబం చూసుకుంది. తన ప్రతిబింబం చూసుకుంది. అక్కడ నుంచి ప్రతిబింబం చూసుకుంది. అప్పుడు దానికి మెరుపులా ఓ ఉపాయం తోచింది. మెరుపులా ఒక ఉపాయం తోచింది. ఉపాయం యాదగిస్తున్నా ఉపాయం తోచింది. చి చాకుడితే చి ది ఒక ఉపాయం తోచింది. అడవి దారిన వెళ్తున్న కుందేలుకు ఒక పాడుబడిన బావి కనిపించింది. అక్కడ ఆగి ఆ బావి అడుగున ఉన్న నీటిలో తన ప్రతిబింబం చూసుకుంది. అప్పుడు దానికి మెరుపులా ఒక ఉపాయం తోచింది. ఆ ప్రతిబింబం చూసుకొని ఒక ఉపాయం తోచింది. అది 4th క్వశ్చన్. 3rd క్వశ్చన్. నెక్స్ట్ 4th one. క్వశ్చన్ నెంబర్ 4. మరొక సింహం ఉందని చెప్పగానే కుందేలుతో సింహం ఏమనింది? మరొక రో రాకపోతుంది మరొక సింహం
మరొక సింహం ఉందని దగ్గర సున్నా ధాని నాకు ఇస్తే ఉందని చెప్పగానే చెప్పగా నే నాకు ఇస్తే చెప్పగానే కుందేలుతో కుందేలుతో తాకొద్దు కుందేలుతో సింహం ఏమంది ఏమంది మరొక సింహం ఉందని చెప్పగానే కుందేలుతో సింహం ఏమనింది జవాబు ఏమిటి ఇన్వర్టెడ్ కామర్స్ ఏమిటి ఏమిటి క్వశ్చన్ మార్క్ ఏమిటి మరొక సింహమా మారో రాకపోతాం మరొక సింహమా మాకు తెలియదు మరొక సింహమా ఎక్కడ ఎక్కడ పద చూపించు చాకొడి పించు జీరో చూపించు దాన్ని దాగుడిగా నా గుడి నా దాన్ని ఒక్క దెబ్బతో దెబ్బతో దాకెత్తం బాగా దెబ్బతో చంపుతాను చంపుతాను ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ అని సింహం కుందేలును తొందర పెట్టింది కుందేలును తొందర పెట్టింది జీరో తొందర పెట్టింది గురిస్తే జీరో పెట్టింది కుందేలు మరొక సింహం ఉందని చెప్పగానే కుందేలుతో సింహం ఏమంది ఏమిటి మరొక సింహమా ఎక్కడ పద చూపించు దాన్ని ఒక దెబ్బతో చంపుతాను అని సింహం కుందేలును తొందర పెట్టింది ఇంకో సింహం ఉందనగానే ఎక్కడ పద చూద్దాం దాన్ని ఒక దెబ్బతో చంపేస్తాను నేను అని కుందేలును చూపించమని తొందర పెట్టింది నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఫిఫ్త్ వన్ సింహము పీడ ఎలా విరగడైంది పీడ పీడ ఎలా ఎలా విరగడ అయింది గురిస్తే అయింది గురిస్తే జీరో సింహము పీడ ఎలా విరగడైంది జవాబు కోపంతో వివేకం కోల్పోయిన బాగురిస్తే వివేకం కాదు వివేకం కోల్పోయిన కాకపోతే కావద్దు కోల్పోయిన గురిస్తే కోల్పోయిన సింహం సింహం కోపంతో వివేకం కోల్పోయిన సింహం బావిలో తన ప్రతిబింబము చూచి బాగుడిగం బాగుడిస్తేది కాకపోతే బావిలో తన ప్రతిబింబం బాగురావు బాగుడిస్తేది ప్రతిబింబం బావిలో తన ప్రతిబింబం చూసి చూసి మరొక సింహం అనుకొని మరొక సింహం అనుకొని నాకొనిస్తేను కాకొనిస్తే నాకుడిస్తే అనుకొని మరొక సింహం అనుకొని బావిలో దూకింది
దా కొమ్మ దీర్ఘం కాకుర్తి దూకింది. తన ప్రాణం ఇలా ప్రాణాలు పోగొట్టుకుంది. బావిలో దూకింది. ప్రాణాలు నాకు దీర్ఘం ప్రాణాలు పాకొద్దాం పో గో గా కొద్దాం టు టా కొమ్మిస్తే టు టా పోగొట్టు కుంది కుం కా కొమ్మిస్తే కు దా గురిస్తే ది ప్రాణాలు పోగొట్టుకుంది. ఇలా ఇతర జంతువులకు జంతువులకు జం జాగ్రత్త తూ తా కొమ్మిస్తే తూ ఊ వా కొమ్మిస్తే ఊ జంతువులకు ఇలా జంతువులకు సింహం పీడ విరగడైంది. సింహం పీడ విరుగడ అయింది. విరుగడ అయింది. అయింది. సింహము పీడ ఎలా విరగడైంది? కోపంతో వివేకం కోల్పోయిన సింహం బావిలో తన ప్రతిబింబం చూసి మరొక సింహం అనుకొని బావిలో దూకింది. ప్రాణాలు పోగొట్టుకుంది. ఇలా ఇతర జంతువులకు సింహము పీడ విరగడైంది. తన ప్రతిబింబాన్ని చూసి తనే ప్రాణాలు పోగొట్టుకుంది. ఇలా ఇతర జంతువులన్నిటికీ సింహము పీడ విరగడైంది. కోపంతో వివేకం కోల్పోయిన సింహం బావిలో తన ప్రతిబింబం చూసి మరొక సింహం అనుకొని బావిలో దూకింది. ప్రాణాలు పోగొట్టుకుంది. ఇలా ఇతర జంతువులకు సింహం పీడ విరగడైంది. ఓకే చిల్డ్రన్, ఈ క్వశ్చన్ ఆన్సర్స్ 5 క్వశ్చన్ ఆన్సర్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఇంతటితో కోర్సును కంప్లీట్ అయిపోయింది. మీరు 7 లెసన్స్ టెస్ట్కి ప్రిపేర్ అవ్వండి. ఓకే చిల్డ్రన్.